హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే అవటం వల్ల మా గార్డెన్లో కొంత పని అయితే చేసుకున్నానండి. వాటి ముచ్చట్లు మీతో చెప్పడానికి వచ్చానండి ఈ చిన్న వీడియోలో. చూడండి, ఇక్కడ నేను సొరతీగ పెట్టుకున్నాను, విత్తనం పెట్టుకున్నాను. అది లేటుగా పెట్టుకున్నానండి. చాలామందికి ఇప్పటికైతే కాయలు కాసేస్తున్నాయి. మనది ఇప్పుడే పైకి మేడ పైకి ఎక్కింది. సో దానికి ఏదో ఒక సపోర్ట్ ఇస్తేనే, తీగలు మనం ఎంత సపోర్ట్ ఇస్తేనే అంత పెరుగుతుంటాయి కదండి. సో మా వారిని బతిలాడితే వచ్చారండి. అంటే స్వతహాగా తను నాకు బాగా హెల్ప్ చేస్తారు దీనిలో. గార్డెన్లో అయితే మనకి భార్యాభర్త ఇద్దరికీ కూడా గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎక్కువగా మనం చేయగలుగుతామండి. ఒక్కరికే ఇంట్రెస్ట్ ఉంటే పాపం కష్టమేనండి. చూడండి, ఇక్కడ మేము సపోర్ట్తో దీన్ని కొంచెం పెంచుదామని అనుకుంటున్నాను. అయితే మనకి తీగలు అన్నిటికీ కూడా 3G కటింగ్ చేసుకుంటే తొందరగా కాయలు వస్తాయండి. నేను ఇంకొంచెం తీగ ముందుకు వెళ్ళిన తర్వాత 3G కటింగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో 3G కటింగ్ చేయకముందు మనకి మ్యాక్సిమం మేల్ ఫ్లవర్సే వస్తుందండి. మనం 3G కటింగ్ చేయకముందు అంటే వస్తాయి, బట్ చాలా టైం తర్వాత వస్తాయండి. చూడండి, ఇక్కడ చిక్కుడు తీగ కూడా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇవాళ చిక్కుడు తీగకు కూడా సపోర్ట్ ఇవ్వాలండి. వేరే పైకైతే ఎక్కింది, ఇంకా ముందుకు పోవటానికి సపోర్ట్ ఇవ్వాలండి. ఇంకొంచెం మనం తీగ జాతుల్ని అంటే వింటర్ సీజన్లో వచ్చాయి, మనం జూలై ఎండింగ్ ఆగస్ట్లోనే పెట్టుకుంటే మనకి ఈ టైం కల్లా బాగా కాయలు కాస్తాయండి. సో నాకైతే లేట్ అయింది. సో అందుకలా ఇప్పుడిప్పుడే నాకు చిక్కుడు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ అంటే మనకి పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటే ఈ పని అంతా తగ్గిపోతుంటుందండి. కానీ మనం పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకునేంతవరకు ఈ తీగలు ఇక్కడ తీసి అక్కడ కట్టాలి, అక్కడ తీసి ఇక్కడ కడుతూనే ఉండాలండి. ఇక్కడ చూడండి, ద్రాక్ష తీగ మొన్న చూపించాను కదండి. సెకండ్ క్రాప్కే మాకు ఒక 3 to 4 kgs అయితే వచ్చాయని. ఆ తర్వాత అయితే యాక్చువల్గా అయితే ఈ టైం అనేది ద్రాక్షని ప్రూనింగ్ చేసుకునే టైం అండి. అయితే వెంటనే మనకి పూత స్టార్ట్ అయిపోయింది. మనం ప్రూనింగ్ ఎక్కువ చేసే లోపలనే పూత స్టార్ట్ అయిపోయింది కదా అని ఉంచాము. కానీ ఏదో వైట్గా ఆకుల మీద అంతా వైట్గా, ఆకుల కింద ఎల్లోయిష్గా, అంటే తుప్పు వస్తే ఎలా ఉంటుంది ఆ టైప్లో ఏదో వస్తుందండి. కాయలు కూడా అంత హెల్తీగా రాకుండా కాయల మధ్యలో ఏదో వైట్గా ఉంటుంది. అందుకని మొత్తం అయితే ప్రూనింగ్ చేసుకున్నానండి. ఒక 2-3 కొమ్మలు అంటే మంచిగా హెల్తీగా ఉన్నాయి ఉంచేసి మిగతా అంతా ప్రూన్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకొక చోట చిక్కుడు తీగ అండి. దీనికి కూడా మనం అంటే రకరకాలుగా ఆలోచించాల్సి వస్తుంది అనమాట. ఇది ఎట్లా ఇస్తే పర్వాలేదు, దీనికి ఎటు సపోర్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మిద్దె తోటలో అందరూ ఫేస్ చేస్తున్నవేనండి. సో మాకైతే ఇప్పుడు మాకున్న గార్డెన్లో 90% గ్రౌండ్ గార్డెనే అండి. ఒక 10% అనేది మిద్దె మీద ఉంది. కానీ మిగతాదంతా మనం ఇంకా మిద్దె మీద ఇంకా ఇంక్రీజ్ చేయాలంటే కింద అయితే స్టాండ్లో ఏదైతే మడులు ఏదో ఒకటి అయితే మనం చేసుకోవాలండి. డైరెక్ట్ అయితే చాలామంది పెడుతున్నారు. అలా పెట్టడం వల్ల ఖచ్చితంగా అయితే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనకి ఇక్కడ సేవ్ అయ్యేదేమో కానీ రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో వాళ్ళు మనల్ని తిడతారండి. సో మనకి ప్రాబ్లం ఏం రాకుండా ఉండాలి అంటే మనం కింద స్టాండ్ అయితే ఏర్పాటు చేసుకోండి. ఇవేనండి ఈరోజు ముచ్చట్లు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.